చెప్పండి సార్. సార్ 2 రోజుల నుంచి పోలీస్ కస్టడీలో ఉన్నారు కదా, ఇంట్రాగేషన్ లో ఏమడిగారు? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? డబ్బులు లేక సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రతాపవర్మ గారు వచ్చి నన్ను అడగడం, నేను డబ్బులిచ్చి సహాయం చేయడం నిజమే. డబ్బులు ఇవ్వడానికి ఆయన ఇబ్బంది పెడుతుంటే 1-2 సార్లు లొకేషన్కి వెళ్ళి నేను ఆయన అడిగింది నిజమే. అందుకని నేను వర్మ గారి కొడుకుని కిడ్నాప్ చేశానంటే ఎలాగా? నేను వాళ్ళ సినిమాకి డబ్బులు ఇచ్చిన పాపానికి నన్ను ఇంత టార్చర్ పెడతారా? పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్? నా డబ్బులు పోవడమే కాకుండా ఇప్పుడు నేను ప్రజల దృష్టిలో ఓ కిడ్నాపర్ని, మాఫియా డాన్ అయిపోయాను. 2 రోజుల క్రితం తీసుకొచ్చి వెనక నన్ను చీకటి గదిలో పడేశారు. నేనెంత భయపడ్డానో తెలుసా? నిజంగా ప్రాణాలు పోతాయనిపించింది. పదండ్రా వెళ్దాం. ఆ వీడియోను మీకు సకాలంలో పంపించిన పెద్ద మనిషికి, దాన్ని అన్ని టీవీల్లో ప్రసారం చేసిన మీ అందరికీ ప్రణామాలు. మీ మేలు మర్చిపోలేరు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని నడవలేని పరిస్థితుల్లో వెళుతున్న బాస్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. పోలీసుడికి ప్రొడ్యూసర్కి పుంగి పగిలింది. వీడికి ఎంత జరిగినా ఇంకా బుద్ధి రాలేనట్టుంది. దిగండి బాస్. నా కొడుకెక్కడ్రా? యో, మీ అబ్బాయి నాగ్పూర్లో ఉన్నాడని న్యూస్లో చెప్పారు, చూడలేదా? నీకు నేను ఎలా కనపడుతున్నాను రా? నా కొడుకు ఏదైనా జరగరాంది జరిగిందనుకో, నా చేతుల్లో చచ్చిపోతావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ కొడుకుని నేను తీసుకెళ్ళలేదు. నీ కొడుకు మిస్ అయ్యాడని టీవీలో న్యూస్ చూసినప్పుడే నేను ఆశ్చర్యపోయాను. సరే, ఆ విషయం వదిలేయి. కమిషనర్ కూతురుతో కలిసి వెళ్ళిపోయిన నీ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రతాప్? రెక్కలో చెగిరిపోయాడా? వాడెక్కడున్నాడో తెలియదని నువ్వు అనడం, నేను నమ్మడం. వాడిని అడ్డం పెట్టుకొని నా లెక్క క్లియర్ చేద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. నన్నంత తక్కువ అంచనావే మాకు. లెక్కల గురించి మాట్లాడుతున్నావా? నేను అది ఆ రోజే చెప్పాను కదా, అన్ని లెక్కలు, అసలు, వడ్డీ, చక్రవడ్డీలతో సహా వసూలు చేయకుండా మిమ్మల్ని వదిలిపెట్టనని. నాకు ఈ లెక్కల పరీక్ష పెట్టింది నువ్వు, ఆ పోలీస్ కమిషనరే కదా ప్రతాప్. ఆ పరీక్ష రాసి పాస్ అయి సర్టిఫికెట్ తీసుకున్న తరువాతే నేను వెళ్ళిపోతా. లెక్క ఎప్పుడు ఫినిష్ చేయాలో, ఎలా ఫినిష్ చేయాలో అన్నది తర్వాత విషయం. నేను చేసేదానికి ఇప్పుడు జరిగేదానికి అవినాభావ సంబంధం ఉంది. అర్థం కాలేదా? నాగ్పూర్లో మీ వాడికి వాయింపు మొదలై ఉంటుంది. తలకిందులుగా వేలాడదీసి ఇప్పటికే తాట తీసేస్తుంటాడు. కన్న తండ్రిని తలుచుకుంటూ గోలెడుతూ ఉంటాడు. దొరికిన చోటల్లా చితక్కొడుతూ ఇనపరాడ్లతో ఇరక్కుమ్మేసింటాడు. రక్షించమని కేకలు పెడుతూ రోడ్డు మీదకొచ్చి కారు ఆపుంటాడు. ఓపిక లేక రోడ్డుకు అడ్డంగా పడ్డ వాడి మీద నుంచి ఆ కారు అలాగే వెళ్ళిపోయి ఉంటుంది. ఆ కారు వాడి బాబు ప్రతాపవర్మ గారి యొక్క బెంజ్. ఆ బండి నా టైంలో BOSS బాస్ నడిపాడు.